పోరాటం చేసి తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా దున్నేవాడికి భూమి కావాలి, పండించిన వానికి పంట కావాలి, ఏదైతే దొరలు దౌర్జన్యాలు చేసి పండించిన పంటను దొంగతనంగా తీసుకెళ్తున్నటువంటి దుర్మార్గులైనటువంటి వ్యక్తులని ఎదురుండి పోరాడి ఈ త్యాగాలు చేసినటువంటి గొప్ప మహనీయుడు పూర్వ కులంలో పుట్టినటువంటి దొడ్డి కొమరయ్య గారు ఈరోజు వారి వర్ధంతి చేసుకోవడము చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భూమి కొరకు భుక్తి కొరకు పోరాటం చేసి త్యాగం చేసిన తొలి అమరుడు అన్నాడు మాకు ఒక గొప్ప ఇది స్ఫూర్తినిచ్చిపోయిండు. ఆయన యొక్క స్ఫూర్తిని మేమందరం కూడా ఉనికి పుచ్చుకొని అందరం కూడా ఈ యొక్క దొడ్డి కొమరయ్య బాటలో సాగుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే 4,40,00,000 జనాభా ఉన్నటువంటి కుర్మ కులస్తులం మేము, మాకు అధికారికంగా ఏ పార్టీలైనా కూడా మాకు అధికారికంగా మాకు ఈ ప్రభుత్వాలు గ్రహించాలి, మమ్మల్ని గుర్తించి అన్ని విషయాల్లో కూడా మాకు కావాల్సినటువంటి సీట్లని కానీ పదవులను కానీ ఉన్నటువంటి ప్రభుత్వాలు గుర్తించి కేటాయించాలి. మరి అదే కాకుండా కుర్మ సంఘం కుర్మ అనేది ఏమవుతుందో ఇది మాదాసి కుర్మ మాలాసి కుర్మ అని చెప్పి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ సంచార జాతుల కింద ఉన్నటువంటి మా కుర్మ కులస్తులకు మాదాసి కుర్మ సర్టిఫికెట్లు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి కానీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే వారు కానీ మేము కోరుతున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి మన ఎమ్మెల్యే వస్తానని చెప్పడం జరిగింది. అనివార్య కారణాల వల్ల వాళ్ళు రాకపోవడము, మరి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్ కానీ వార్డు కౌన్సిలర్ విజయలక్ష్మి కానీ మా సంఘ నాయకులు కానీ ఇతర నాయకులందరూ కూడా అన్ని పార్టీల నాయకులు బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర సంఘాలు కానీ అందరూ కూడా ఈ యొక్క దొడ్డి కొమరయ్య కార్యక్రమంలో వర్ధంతి కార్యక్రమంలో వచ్చి వారికి ఘనమైన నివాళులు అర్పించినందుకు అందరికీ కూడా శిరస్సు వంచి పేరు పేరున ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క దొడ్డి కొమరయ్య కార్యక్రమం ఇక్కడ విగ్రహ స్థాపన కొరకై ఆ రోజు నుంచి కూడా మేము పోరాటం చేసి మాకు గతంలో ఒక చోట పెడుతుంటే కొద్దిగా అబ్జెక్షన్ అయితే ఇక్కడ మేము పెడతామని చెప్పి అప్పుడు ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారికి అడిగిన వెంటనే రాజగౌడ్ గారు కూడా దీనికి సానుకూలంగా స్పందించి ఇక్కడ ఉన్నటువంటి పార్కు యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒప్పించి ఈ యొక్క విగ్రహం స్థాపన చేయడానికి సహకరించినటువంటి ఎమ్మెల్యే గారు కానీ రోహిత్ రెడ్డి అన్న గారు కానీ మన రాజగౌడ్ గారు కానీ ఈ కార్యక్రమం కౌన్సిలర్ మేడం గారు కానీ చైర్మన్ మేడం గారు కానీ మా కుల సంఘం తరఫున వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. మరి అదే మాదిరిగా ఇక్కడ విగ్రహము కావాలని విగ్రహానికి కావాల్సిన నిధులు సమకూర్చినటువంటి మన మా జిల్లా అధ్యక్షులు కోయిర్ శ్రీనివాస్ గారు కానీ మన అడ్వకేట్ గోపాల్ సార్ కానీ అందరూ కూడా తలయించేసి ఈ యొక్క కార్యక్రమంలో వాళ్ళందరూ భాగస్వాములైనందుకు వారికి కూడా ఈ వేదిక నుంచి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమానికి సహకరించి వాళ్ళ పనులు ఉన్నప్పటికీ కూడా ఆ పనులన్నీ కూడా వదులుకొని ఈ సంఘం యొక్క దొడ్డి కొమరయ్య ఆశయ సాధనలో మేము కూడా భాగస్వాములు కావాలి. మాకు కూడా ఈ సంఘంలో మేమందరం ఉండాలి, ఈ సమాజానికి మేము ఉన్నామని చెప్పి కన్వింపు చేయాలని చెప్పి ఉద్దేశంతో ఏదైతే నా సంఘ సభ్యులందరూ ఈరోజు కార్యక్రమాల్లో వచ్చి పాల్పంచుకొని ఈ కార్యక్రమానికి విజయవంతం చేసిరో వాళ్ళందరూ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నారు. జై హింద్, జై బీజేపీ.